ఇవాళ మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్లో మనకి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ గోశాల ఉంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అలా గోమాతలకి కొంచెంసేపు ఏదో ఒకటి తినిపించి మంచిగా మనం గుడిలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే 700 సంవత్సరాల నాటి స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువై అన్నారు. ఇక్కడ మనకి నుంచొని దర్శనం ఇస్తారు. అలాగే ఈ గుడిలో మనకి రాధాకృష్ణులు కూడా ఉంటారు. అందుకే ఇక్కడ గోశాల కూడా పెట్టారు. ఈ గుడిలో ఉన్న 50 అడుగుల ధ్వజస్తంభం, అలాగే గర్భగుడిపై ఉన్న గోపురం కూడా మొత్తం బంగారమే. ఇది మనకి ఎంట్రన్స్. గుడి ఎంట్రన్స్లోనే మనకి అభయ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఆంజనేయ స్వామి చూస్తే చాలు అసలు ఎంత బాగున్నారండి. ఇక్కడ అలా చూస్తూ ఉండిపోతాం. ఇంకా గుడిలోకి కూడా వెళ్ళాం. గుడి మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అసలు మేము సాటర్డే వెళ్ళాం. రాధాకృష్ణులు ఉన్నారు సాటర్డే అయితే. నేను ప్రతి సాటర్డే వెళ్తాను, కానీ ఈ సాటర్డే అయితే ఇంకా ఇంకా బాగున్నారు. ఈ గోపురం కూడా బంగారమే. ఈ గుడికి దాతల పేర్లు అందరినీ మంచిగా బోర్డుకి ఎక్కించారు. ఈ గుడిలో మంచిగా మనకి భగవద్గీత కానీ, కృష్ణుడికి సంబంధించిన బుక్స్, లక్ష్మీనరసింహస్వామికి, ఇలా అందరి దేవుళ్ళకి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి. మనకి కృష్ణమాల కానీ, జపం చేసుకోవడానికి మాల కానీ కొనుక్కోవచ్చు. అండ్ ఈ గుడిలో మనకి 44+ లాంగ్వేజెస్లో ఉన్న భగవద్గీత బుక్స్ కూడా ఉంటాయి. మనకి కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ కూర్చొని మనం జపం చేసుకోవచ్చు. రోజు 5:15కి అయితే కృష్ణుడికి పూజ చేస్తారు. చాలా బాగుంటుంది. మేము ఇవాళ మిస్ అయిపోయాం. ఇక్కడే 44+ లాంగ్వేజెస్లో అనువదించిన భగవద్గీత బుక్స్ ప్రజెంట్ చేశారు. మనకు కావాలంటే కనుక్కోవచ్చు. ఈ గుడిలో మనకు ఒక చిన్న స్టోర్ కూడా ఉంది. ఇక్కడ మనం కృష్ణుడు బొమ్మలు కానీ, జపమాలలు కానీ ఏమన్నా కొనుక్కోవాలన్నా ఇక్కడైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ అగరబత్తులు అన్నీ ఉంటాయి. ప్రైజెస్ కూడా తక్కువే ఉంటాయి. ఇక్కడ గుడిలో జపం చేసుకోవడానికి అయితే మనకి జపమాల ఇస్తారు. మనం జపం చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ వాడే గంధం కూడా గుడిలోనే తయారు చేస్తారనమాట. అండ్ ఈ గుడిలో హైలైట్ అయితే ప్రసాదం. గుడికి 2 సార్లు వెళ్తే నువ్వు ప్రసాదం కోసం 4 సార్లు వెళ్తావు. అలా ఉంటుంది. బంగారు గిన్నెలో పాలు పోసేనా దొంగని నిమల
సతులు పొంగుచున్నారా మునిలా నానరా మోహనకారా సంగతిగా సకల సంపదలు నీవేనా మంగళము తిరుపట్ల మదన